నృత్యం అంటే కేవలం ఒక కళ మాత్రమే కాదు, క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనకు ప్రతీక. చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంపై అపారమైన ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుకుంటోంది ఓరుగల్లుకు చెందిన మైత్రి తేజల్. ఇప్పటి వరకు 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రతిష్టాత్మక పురస్కారాలు సొంతం చేసుకుంది. కూచిపూడి యవనికపై తెలుగు సంస్కృతిని రెపరెపలాడించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న యువ కళాకారిణిపై ప్రత్యేక కథనం. ఐదేళ్ల వయసులోనే నాట్యరంగంలో అడుగుపెట్టింది అమ్మాయి. ఆటపాటల వయసులోనే సాంప్రదాయ నృత్యం వైపు ఆకర్షితురాలైన ఈ చిన్నారి చిన్ననాటి నుంచే నాట్యంపై ప్రత్యేక మక్కువ, జిజ్ఞాస పెంచుకుంది. పాఠశాల దశకు వచ్చేసరికి ఆ ఇష్టం మరింత బలపడింది. తోటి పిల్లలు చదువులో మునిగి తేలితే మైత్రి మాత్రం శాస్త్రీయ నృత్యంలోని అడుగులను అనుకరిస్తూ భవిష్యత్తు నాట్యమయూరానికి బలమైన పునాది వేసుకుంది. ఈ యువతి పేరు మైత్రి తేజల్. వరంగల్ స్వస్థలం. తల్లిదండ్రులు జనార్దన్, శైలజ. మైత్రి తేజలలోని ఆసక్తి గమనించిన అమ్మానాన్న ప్రోత్సహించారు. 2022లో ప్రముఖ నాట్య గురువు బొంపెల్లి సుధీర్రావు పర్యవేక్షణలోని సద్గురు శ్రీ శివానంద నృత్యమాల నాట్య అకాడమీలో కూచిపూడి నృత్యంలో అధికారికంగా శిక్షణ తీసుకుంది. భారతీయ సాంప్రదాయ కళగా ఖ్యాతిగాంచిన కూచిపూడిలో అడుగుపెట్టి మంచి కళాకారిణిగా గుర్తింపు పొందుతోంది. మా డ్యాన్స్ స్కూల్ పేరు సద్గురు శ్రీ శివానంద నృత్యమాల, ద స్కూల్ ఆఫ్ డ్యాన్స్. అక్కడ నేర్చుకోవడం స్టార్ట్ అయింది నా డ్యాన్స్ జర్నీ. నేను 2022 ఫిబ్రవరి 1 రోజు స్టార్ట్ అయింది నా డ్యాన్స్ జర్నీ. నేను యూకేజీ నుంచి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను, కానీ స్కూల్లో నేర్చుకునేది. సార్ అప్పటికే సజెస్ట్ చేశారు, నువ్వు బాగా చేస్తున్నావు, ఎంకరేజ్ చేయడానికి. హోమ్ డ్యాన్స్కి కూడా సార్కి డ్యాన్స్ స్కూల్ ఉందని రావచ్చు అని చెప్పారు. కానీ అప్పుడు నేను భయపడ్డాను చాలా. అంటే సార్ ఉండడమే చాలా స్ట్రిక్ట్. అలా స్ట్రిక్ట్ ఉంటేనే కరెక్ట్ పోస్టర్ కానీ డ్యాన్స్ స్టెప్స్ కానీ అలా వస్తాయి నాకు తర్వాత అర్థమైంది. అప్పుడు అర్థం కాలేదు. సో నేను లాక్డౌన్ తర్వాత రియలైజ్ అయ్యాను వెళ్ళాలి ఖచ్చితంగా అని. సో 2022లో నేను వెళ్ళాను సార్ దగ్గరికి. అండ్ సార్ కాన్స్టెంట్గా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. చాలా తక్కువ టైంలో సార్ నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అండ్ ప్రతి డే స్టెప్స్ క్లాస్కి కానీ, ఐటమ్స్కి కానీ, నార్మల్ ప్రతి సాంగ్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని మీనింగ్ ఏంటి అని అర్థమయ్యేలా చెప్పి నేర్పించారు. అండ్ ఈవెన్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కూడా హవర్స్ ఆఫ్ ప్రాక్టీస్ లాగా, ఇంకా ఎప్పుడు ఇట్లా నువ్వు ఇది చెయ్యట్లేదు అని ఎప్పుడు డిగ్రేడ్ చేయలేదు, లైక్ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. నాట్యం నేర్చుకోవడమంటే సులువేం కాదు, కఠోర శ్రమ కావాలి. అలాంటిది 3 ఏళ్ల వ్యవధిలోనే గురువుల సమక్షంలో కఠినమైన సాధన చేస్తూ కూచిపూడి నృత్యంలోని సూక్ష్మ మెలకువలను, అభినయాన్ని, లయబద్ధమైన పాదఘట్టనలను వంటబట్టించుకుంది మైత్రి తేజల్. ఒకవైపు చదువు, మరోవైపు నృత్యం, ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఉత్తమ యువ నాట్యకారిణిగా రాణిస్తోంది. చాలా దగ్గర నాకు అవార్డ్స్ కూడా వచ్చాయి, లైక్ నృత్య కిరణం అవార్డ్ అండ్ నాట్య శ్రేష్ఠ, ఇంకా నవనర్తకి అవార్డ్. ఖలీల్ కాంపిటీషన్లో నాకు 3rd ప్రైజ్ వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ స్పెషల్ ప్రైజ్ ఒకటి వచ్చింది కాజా సుబ్రహ్మణ్యంలో. అందులో అది గుంటూరుకి వెళ్ళి చేశాను. వివిఐటి బాలోత్సవ్లో కూడా పార్టిసిపేట్ చేశాను. అక్కడ కూడా నాకు 3rd ప్రైజ్, 2nd ప్రైజ్ అలా వచ్చింది. సో ఫస్ట్ ప్రైజ్ కాకుండా నాకు 3rd నుంచి అలా ఎంకరేజ్ అవుతూ ఇంకా ఇంప్రూవ్ అవ్వుకుంటూ వచ్చాను. అండ్ తర్వాత ఆన్లైన్ కాంపిటీషన్స్ కూడా చాలా చేశాను నేను. అండ్ ఇప్పుడు కళా ఉత్సవ్లో నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. నా పేరెంట్స్కి కానీ, మా గురువు గారికి కానీ చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది మాకు. లైక్ కళా ఉత్సవ్ అనేది నాట్ ఓన్లీ లైక్ చిన్న కాంపిటీషన్ కాదు, ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఒక్కరు వస్తారు. అండ్ ఓన్లీ డ్యాన్స్ కాకుండా చాలా ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి. నార్మల్గా మ్యూజిక్ అని, థియేటర్ రోల్ అని, ఇంకా డ్రాయింగ్ అని, 3D ఆర్ట్స్ చాలా ఉంటాయి. సో ఇందులో నాకు డాన్స్లో 2nd రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా కూచిపూడికి 2nd వచ్చింది. నేను తెలంగాణని రిప్రజెంట్ చేసుకుంటూ పూణేకి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సాంస్కృతిక పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో
ప్రశంసలు అందుకుంది మైత్రి. ఇటీవల పూణేలో నిర్వహించిన ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి కలోత్సవ్ 2025 పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి తెలంగాణ ఖ్యాతిని జాతీయ వేదికపై నిలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక జ్యూరీ అవార్డుతో పాటు నవనర్తకి, నృత్య కిరణం వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆమెను వరించాయి. ఇప్పటి వరకు 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చి అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. నాకున్న ఒకే ఒక్క డ్రీమ్, నార్మల్గా నేను ఒక కూచిపూడి డాన్సర్ని ఫ్రమ్ ఎ స్మాల్ టౌన్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హనంకొండ. నేను నార్మల్గా ఇప్పుడు స్టడీస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా స్టడీతో పాటు నేను డాన్స్ని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. లైక్ నాకు డాన్స్ అనేది నార్మల్గా ఒక హాబీ లాగా కాకుండా అదొక ప్యాషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే డాన్స్ అనేది ఓన్లీ చూడ్డానికి బాగుండొచ్చు కానీ నాకు నా బాడీలో కానీ చాలా హెల్ప్ అవుతుంది, నాకు కాన్సన్ట్రేషన్ పరంగా కానీ ఇంకా చాలా విధంగా. ఇంకా నాకు స్టడీస్లో ఏంటంటే నార్మల్గా ఇంతకుముందు నేను చాలా సెల్ఫ్గా ఉండేది, అందరితో నాకు ఇంటరాక్ట్ అవ్వకపోయేది. బట్ ఆఫ్టర్ జాయినింగ్ ది డాన్స్ ఐ కెన్ ఈవెన్ స్పీక్ ఆన్ ద స్టేజ్ అండ్ చాలా మాట్లాడగలుగుతున్నాను స్టేజ్ మీద కానీ. స్టేజ్ ఫియర్ పోయింది నాకు డాన్స్ వల్ల. ఇంకా నా సొంతంగా నేను ఇంట్రడ్యూస్ చేసుకోగలుగుతున్నాను. చాలా మంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు నాకు పూణేకి వెళ్ళినప్పుడు. కుమార్తె ప్రతిభ చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు, గురువు. మైత్రి తేజల్ పట్టుదల, క్రమశిక్షణ వల్లే ఎక్కడికి వెళ్లినా బహుమతులతో తిరిగొస్తుందని అంటున్నారు. ఏ యాక్టివిటీ అయినా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్, తర్వాత వాళ్ళ ఇంట్యూషన్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటాయి. దాన్ని చదువులో వాళ్ళు ఏం చేస్తారు, క్రోడీకరించి ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ వాళ్ళకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆ ఇంట్రెస్ట్ ని చదువుకి కూడా మలుచుకునేలాగా అవుతూ ఉంటది అనమాట. మనం దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అని అనుకోకుండా దాంతో పాటు ఇది కూడా అది దీనికి కూడా చదువుకు కూడా తోడవుతుంది. పాప ఏంటంటే చిన్నప్పటి నుంచి చురుకుగానే ఉండేది. అంటే ప్రతి విషయంలో ఆమె ఏదైనా అనుకుంటే కంపల్సరీ చేయాలి అనే తపనతోటి ఉండేది. ఇది చేయాలంటే ఖచ్చితంగా చేసేది అన్నట్టు. అలాంటి స్వభావం ఉన్నది కాబట్టి మేము ముందుకు పోవడానికి మాకు అవకాశం దొరికింది. అలాగే చదువులో కూడా మంచిగా రాణిస్తుంది. రెండు సైమల్టేనియస్గా లలిత కళలు ప్లస్ చదువును నిర్లక్ష్యం చేయకుండా ముందుకు పోవడానికి పాప కష్టాన్ని మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే చదువుని డాన్స్ని బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే పురాణ ఇతిహాసాలు తెలిసి ఉండాలి, వీళ్ళ కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలి, ఎడ్యుకేషన్ ప్యారలల్గా సరిగ్గా జరగాలి. కానీ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి. ఎందుకంటే స్కాలర్షిప్ ఉంది, గవర్నమెంట్ స్కాలర్షిప్. అప్పటికే తనకు 14 లోపల వచ్చేది, అది అయిపోయింది. కాకపోతే తనకున్న రెప్యుటేషన్కి వాళ్ళు అక్కడ గవర్నమెంట్లో నేషనల్స్లో సెకండ్ వస్తే వెంటనే మీకు ఆ CCRT స్కాలర్షిప్ కూడా ఇస్తామని అన్నారట. అది పెద్ద ఎక్కువ అమౌంట్ అని కాదు. అది వస్తే ఏంటంటే ఒక అడిషనల్ క్వాలిఫికేషన్, గవర్నమెంట్ నుంచి గుర్తింపు వస్తుంది. కూచిపూడి నృత్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ యువ నాట్యకారిణి భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై రాణించి తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటాలని కోరుకుందాం.